ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఎమ్మెల్యేగా కావచ్చు లేకపోతే ముఖ్యమంత్రిగా కావచ్చు ఏ విధంగా ఉంటుంది అనేది 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూసాం. అనుమానం లేకుండా మీద మీద తిరుగుకుంటూ పైపైన మాటలు మాట్లాడటం అధికారంలో ఉంటే ఎట్లుంటుందో ఇవి రెండు కూడా చూస్తా ఉన్నాం. మనం రాష్ట్రంలో 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ 2 సంవత్సరాలు జరిగిన అరాచకం ఒక ఎత్తు. ఎక్కడ చూసినా విధ్వంసం. ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు ఎంత అన్నా బాధపడని నేను అనుకున్న గోల్ నేను రీచ్ కావాలనే ప్రయత్నంలోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనందరికీ తెలుసు. పక్కన నాదర్గులు కావచ్చు, మొండి గౌరేలు కావచ్చు, కోహెడలా కావచ్చు, చేవెళ్ళ నుండి పరిగి నుండి మొదలు పెట్టుకుంటే ఇక్కడి వరకు 30,000 ఎకరాలనేమో కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. దగ్గర 50,000 ఎకరాలు ఈరోజు ఈ ప్రభుత్వం కన్నేసి లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా కూడా ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కొంతమంది రైతులు బాధపడుతున్న సందర్భంలో కిషన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పారు. మీకు అసైన్ భూములను కేసీఆర్ గారు వస్తే పట్టా ఇస్తామని చెప్పారు. అదే మాట రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ మాట నమ్మినారు మన వాళ్ళందరూ కూడా. రేవంత్ రెడ్డి వచ్చిన అసైన్ భూములను చేస్తారు కదా అని ఆలోచించినారు. ముఖ్యంగా మన దగ్గర అయితే ఫార్మాసిటీకి ఇచ్చిన భూములు వెనక్కి కాంగ్రెస్ పార్టీ వస్తే వెనక్కి ఇస్తుందని చాలా మంది ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. అదే మహేష్లో నమ్మలేదు కానీ ఇబ్రాహీంపట్నంలో నమ్మారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న రైతులతో పాటు ఫార్మాసిటీకి సంబంధించిన మనం ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరాకి 1 గుంట చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం. వాటిని కూడా కనీసం ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు పట్టలేదు, పొజిషన్ ఇవ్వడానికి. ఇదే కాకుండా ఫార్మాసిటీ భూములు వెనక్కి చోటు దేవుడెరుగు కానీ ఉన్న భూములను లాక్కుంటున్న సందర్భం చూస్తా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడ పేద రైతుకి ప్రభుత్వము ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనం అండగుండే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ